ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పరమపిత పరమాత్మ ఓం ఓముకు వందనాలు. ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం అథ శ్రీమద్భగవద్గీత మూలము సర్వశాస్త్ర నిష్ణాత విపశ్చిద్వరేణ్య పండిత శ్రీ ముక్తిరామోపాధ్యాయ విరచిత భాష్యోపేతం తెలుగు అనుకృతి వేదాంగ పారంగత దర్శన తత్వవేత్త శాస్త్రవేత్త కళాప్రపూర్ణ పండిత గోపదేవ శాస్త్రి గారు విరచిత టీకా తాత్పర్య వివరణము అవతారవాద సంయుతము. ప్రకాశకులు ఆర్య సమాజము కూచిపూడి. విశుద్ధ భగవద్గీతలో మనం 3వ అధ్యాయం ప్రారంభించుకున్నాం. నిన్న ఏం తెలుసుకున్నాం? కర్మ గురించి, కర్మ రహస్యము సూక్ష్మంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేసినాము. చెప్పండి, ఎవరైనా ఏమైనా గుర్తుందా? ఏం విన్నాం చెప్పండి. వేదహిత కర్తవ్య కర్మలే చేయాలి అని నాకు అర్థమైంది గురించి. మన కర్తవ్యం, మన డ్యూటీస్ అనుకుంటాం. ఏ డ్యూటీ చేయాలి? ఇంట్లో వంట చేయడం, పాత్ర శుద్ధి చేసుకోవడం, ఇవి కావు. వేదములో చెప్పినటువంటి, వేదము ద్వారా పరంపిత పరమాత్మ తెలిపినటువంటి ఆ కర్తవ్య కర్మలు చేయాలి. ఇంకా దానివల్ల ఏమవుతుంది? పాపం అంటుకోదు. నా కర్మ లిప్యతే నరే, కర్మ అంటుకోదు. నరుని యందు, నరే నరుని యందు కర్మ లేపనం ఉండదు, కర్మ అంటుకోదు. అంటే సకామ కర్మ. సకామ కర్మలు మళ్ళీ 2 రకాలు: శుభకర్మలు, అశుభ కర్మలు. అంటే పుణ్యకర్మలు, పాపకర్మలు. ఈ విధంగా కర్మలు ఎన్ని రకాలు? కర్మలు ఎన్ని రకాలు చెప్పండి ఎవరైనా. కర్మలు ఎన్ని రకాలు? కర్మలు 2 రకాలు గురించి. 3 రకాలు స్వామి. ముందు 2 రకాలే: సకామ కర్మలు, నిష్కామ కర్మలు. సకామ కర్మలు 2 రకాలు: శుభకర్మలు, అశుభ కర్మలు. వాటిని పాపకర్మలు, పుణ్యకర్మలు అంటాం. ఇది కాకుండా ఇంకా వేరే రకం కర్మలు ఉన్నాయా? వేరే కర్మలు, నీత కర్మలు, కామ్య కర్మలు, ఇంకా సంచిత ప్రారంభత గురించి చెప్పండి చెప్పండి. అదే స్వామి, కర్మ, అకర్మ, వికర్మ. కర్మ అంటే మనం చేసేవనుకోండి. అకర్మ అంటే, వికర్మ అంటే చేయకూడదు. వికర్మ అంటే విరుద్ధంగా, వికృతంగా. ఎలా చేయాలో అలా చేయకుండా వేరే రకం చేయడం, వికృతం చేసి. ముఖ్యంగా కర్మలు 2 రకాలు: సకామ కర్మలు, నిష్కామ కర్మలు. మనం చేసిన కర్మలు ఏ కర్మలు?
నిష్కామ కర్మలు చేయాలి. మరి సకామ కర్మ చేయకూడదా? చేస్తే ఏమవుతుంది? సకామ కర్మలు చేస్తే ఏమవుతుంది? దాని ఫలితాన్ని అందులో ఉంది సమాధానం, అందులోనే మళ్ళీ ఉంది. జన్మం. సకామ కర్మలు సకామ సకామన కోరికలు ఉంటాయి. కోరికలు ఉంటే ఏమవుతుంది? జన్మ వస్తుంది. జన్మ వస్తుంది, బంధనం. సుఖ దుఃఖాలు అనుభవించాలి, బంధనాలు. కర్మబంధనం కర్మబంధం ప్రహాస్యసి. తృతీయ అధ్యాయంలో 1వ శ్లోకం. ఏష తే అభిహిత సాంఖ్యే బుద్ధిర్ యోగే తు ఇమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. కర్మబంధం విడిచిపెట్టాలి కదా. మరి సకామ కర్మలు చేస్తే సరే, సకామ కర్మ చేయకుండా ఉంటామా? వ్యవసాయం చేయడం సకామ కర్మ అవుతుందా, నిష్కామ కర్మ అవుతుందా? అది శుభకర్మనా, పాపకర్మనా? వ్యవసాయం చేయడం, వంట చేయడం కర్తవ్య కర్మ అవుతుందండి గురుజీ. మళ్ళీ కర్తవ్య కర్మ అంటే ఏ కర్తవ్య కర్మ? ప్రాపంచిక కర్తవ్య కర్మనా, వేద విహిత కర్తవ్య కర్మనా? వంట చేయడం పాపమా, పుణ్యమా? పుణ్యమే గురించి పుణ్యమా? పాపం పాపం ఏమాత్రం లేదు కాదు, అందులో. పుణ్యం కాదు గురుజీ, కర్తవ్యం. కర్తవ్యం ప్రాపంచిక విషయంలో కర్తవ్యం అనిపిస్తుంది. అందులో పాపం పుణ్యం ఉందా లేదా? వంట చేసేటప్పుడు ఏమైనా ఇబ్బంది అవుతుందా లేదా ఇతర ప్రాణులకు? అవుతుంది. అవుతుంది. అనేక క్రిములకు. చోట్ల మనము కుండనో బిందెనో పాత్రలో నీళ్ళు నింపి పెట్టుకుంటాం. అది పాపమా, పుణ్యమా? అక్కడ ఏమైనా జరుగుతుందా? మజ్జిగ చేస్తాం, పాలు వేడి చేస్తాం, పెరుగు చేస్తాం, పొయ్యి వెలిగిస్తాం, మనం నడుస్తాం. నడవడం పుణ్యమా, పాపమా? కాళ్ళకు చెప్పులు లేకుండా అనుకోండి, నడవడం పుణ్యమా, పాపమా? నడక పుణ్యం మాట్లాడండి. కాదు, పాపం కాదు గురూజీ, కర్తవ్యం అంతే కదా. ఆ? పాపం జరగట్లేదు మీరు నడుస్తుంటే? ఏం పాపం జరగట్లేదా? ఎన్ని చీమలు, ఎన్ని క్రిములు, ఎన్ని పురుగులు మీకు తెలుసా? మీరు నడుస్తుంటే ఎన్ని ఎన్ని చీమలు, ఎన్ని పురుగులు, ఎన్ని క్రిములు చనిపోతున్నాయో? చూసి నడుస్తాం కదా గురూజీ, అవి చావకుండా. నిజంగా చావుకుని నడిచారా ఎప్పుడైనా? మీ కాళ్ళ కింద పడి ఎన్ని చీమలు చనిపోలేదు, ఎన్ని క్రిములు ఎప్పుడు చూశారు? అంత జాగ్రత్త నడుస్తున్నారా? చనిపోతాయి గురుజీ తప్పకుండా. బండి కింద నడక కూడా అనేది ఏంటి? పడుతుంటాయి సార్. బండి నేను బండి సూక్ష్మంగా దొరుకుతుంటే గుర్తు చేస్తున్నా మీకు. కర్మ గురించి సూక్ష్మం ఇది. మనం నడిస్తే కూడా క్రిములు చనిపోతున్నాయి, ఎన్నో చీమలు చనిపోతాయి. ఎంత జాగ్రత్త నడిచినా. చీకట్లో నడవలేదు ఎప్పుడు? అంత జాగ్రత్త నడిచారా? మొత్తం అడుగడుగున కనకనం చూసుకుంటూ, ప్రతి బిందువు బిందువు చూసుకుంటూ నడిచారా ఏంటి? లేదు గురించి, లేదు లేదు. ఎన్నో చోట్ల నడక ఇప్పుడు పుణ్యకర్మనా, పాపకర్మనా? మేలు చేయడానికి వెళ్తున్నారు, సాయం చేయడానికి వెళ్తున్నారు అనుకోండి. ఒకరు కష్టాలు ఉన్నారు, వారికి సాయం చేయడానికి వెళ్తున్నారు. అది పుణ్యమే, సాయం చేయడం. కానీ మీ నడక ద్వారా మీ కాళ్ళ కింద ఎన్నో చీమలు, ఎన్నో క్రిములు, ఎన్నో పురుగులు. ఇప్పుడు ఏం చేద్దాం మరి? పాపం జరుగుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం? అది మిశ్రిత కర్మ. పుణ్యం పాపం రెండు అవుతున్నాయి. రెండో అవుతున్నాం. సాయం చేస్తున్నాం, పుణ్యం. నడుస్తున్నాం, చనిపోతున్నాయి కొన్ని ప్రాణులు, పాపం. మిశ్రిత కర్మ. ఇప్పుడు ఏం చేద్దాం? వంట చేస్తే ఎన్ని పోతుంటాయి? కట్టెలిపోతా వంట చేస్తే కొన్ని క్రిములు వచ్చి పడిపోతాయి, అందులో పడి చచ్చిపోతాయి కూడా. దీప పురుగులు లాంటివి, వేరే క్రిములు కూడా వస్తాయి, ఎన్నో చీమలు వస్తాయి. సరే, యజ్ఞం చేస్తున్నాం అనుకోండి. యజ్ఞం చేయడం పాపమా, పుణ్యమా? యజ్ఞం మంచి పనే కదా, పుణ్యమే కర్మ, గురూజీ. వేదవిహిత కర్మే. చేస్తే
పుణ్యం రాదు, చేయకుంటే పాపం వస్తుంది స్వామి. యజ్ఞం చేయడం పుణ్యమా పాపమా? ఇది నిశమ కర్మే గురు. పుణ్యం ఏం అదే రాదు యజ్ఞం. స్వామి, పుణ్యం ఏం ఆ? రాదు. చెయ్యాలి, మానవుని కర్తవ్యం చేయాలి, చేయకుంటే పాపం వస్తుంది. ఇప్పుడు యజ్ఞం చేయడము అది పుణ్యం అవుతుందా పాపం అవుతుందా అంటే అందులో ఏం జరుగుతున్నది గమనించండి అని. సమిధలు ఎటువంటి సమిధలు వాడుతున్నారు? యజ్ఞకుండా మా యజ్ఞం చేసేటప్పుడు ఆ మంటల్లో పడి ఎన్ని చీమలు ఎన్ని క్రిములు పోతున్నాయి. ఆ సమిధలను చూస్తున్నామా? సామాగ్రిని గమనిస్తున్నామా? చూసుకుంటాం గురుజీ, చీమలు అవి ఉంటే ఇంకా అప్పుడు ప్రయోజనం ఏమి అట్లా ఎన్నిసార్లు చూస్తున్నారు? లేకుండా ఎన్ని చేస్తాం. సమిధలు? ప్రతి సమిధ చూస్తున్నారా? మొత్తం ఒక్కొక్క సమిధ? చూస్తాను గురుజీ, నేనైతే చూస్తాను గురుజీ. మీ సంగతి కాదు. సామాన్యం గమనించండి. ఇక్కడ సామాన్య విషయం. సమిధలను అంత పరీక్ష చేస్తున్నామా? అటువంటి సమిధలు వాడుతున్నామా? మీరు వాడే సమిధలు గమనించండి. ఏ సమిధలు వాడుతున్నారు? ఆ సమిధల చుట్టూ బెరడు ఉందా? త్వక్ అన్నారు, దాని చుట్టూ బెరడు ఉండాలి. బార్క్ ఉందా ప్రభు గారు? గురూజీ ఈ ఉదాహరణ చెప్పి మాంసాహారులు మాంసం తింటే కూడా ఏం లేదు, మీరు చేస్తున్నారో తెలియకుండా ఏం జరుగుతుంది కదా అని చెప్తుంటారు గురూజీ. అది మీరు డైవర్ట్ చేయకండి విషయం. ఇది ఇక్కడ సమాధానం ఇవ్వండి నాకు. మీరు సమిధలు వాడుతున్నారు కదా, అవును గురూజీ. బెరడు ఉంటుందా? బార్క్ ఉందా? దాని ఆ తోలు ఉందా? బెరడు ఉన్నా నేను తీసి చూస్తాను అది ఏమైనా ఉందా అని చెప్పేసి ముందే పరీక్షించి పెడతాను. ఇది ప్రశ్న. ఇది బెరడు ఉందా లేదా? అంటే ఒక్కోసారి ఉంటే ఒక్కసారి ఉండదు గురూజీ. అదే బెరడు లేకుండా సమిధ కాదు మరి. అవును చెప్పారు మీరు. బెరడు లేకుండా ఉంటే అది సమిధ కాదు. సమింధనం సరిగా మండాలి. నేను వేరు చేస్తా బెరడు గురూజీ, ఉండాలి. రెండు చిన్న చిన్న చేసుకున్నప్పుడు వేరు చేసి పెట్టేసి పెడతాను. ఏమని చేయండి, సమిధలు నిజానికి మొత్తం ఎండిపోయిన సమిధలు వాడకూడదు, పూర్తి ఎండిన సమిధలు వాడకూడదు. అప్పుడే ఆ చెట్టు పైన పడినటువంటి పుల్లలు ఏరుకోవాలి. నిజానికి చెట్టు పైన ఎండిపోయినటువంటి ఆ పుడకలు ఉంటే వాటిని తీసుకోవాలి. కొందరు అట్లాగే చేశాను గురూజీ. చెట్లు నరకకూడదు అంటే నేను సూక్ష్మ విషయం చెప్తున్నాను. అవును, మీరు ఒక ఉపనిషత్తులో చెట్లు నరకకూడదు, కొమ్మలు నరకకూడదు. కొమ్మలు కొట్టి మళ్ళీ దాన్ని ముక్కలు చేసి ఆ సామిల్లో తీసుకొచ్చి ఆ చెక్కలు వాడకూడదు. చెక్కలు వాడుతున్నాం, దానిలో ఏమొస్తుంది? పొగ వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. అందులో వనమూలిక అంటే దాంట్లో ఔషధి, అది ఔషధ గుణం ఉండదు, శక్తి ఉండదు. బెరడు లేకపోతే దాంట్లో అయితే ఏ శక్తి ఉండాలో ఆ శక్తి ఉండదు. బెరడు లేకపోతే పిప్ అవుతుంది. కింద పడ్డ పుల్లల్లో కూడా అప్పుడప్పుడు పురుగులు వస్తుంటాయి గురూజీ, అది కూడా చూసుకోవాలి. బూజు ఉంటుంది. బాగా పాత సమిధలు వాడకూడదు. మనం ఇవన్నీ ఎక్కడ పాటిస్తున్నాం? విధి విధానాలు ఉన్నాయి, పద్ధతి ఉంది. సమిధలు ఎలా ఉండాలో కూడా ఉన్నాయి, నియమాలు ఉన్నాయి. సామాగ్రి ఎలా ఉండాలో, ఎటువంటి సామాగ్రి వాడాలి, ఏ కాలం ఏ సామాగ్రి వాడాలి, ఎంత సామాగ్రి వాడాలి. మనం ప్రతిరోజు సామాగ్రి వాడతాం కదా, అన్ని రకాలు కలిపేస్తాం కదా. మళ్ళీ ఏ ఋతువులో ఏది వాడాలో తెలియదు మనకు. ప్రతిరోజు వనమూలికలు వాడాలని కూడా ఉండదు. ఈరోజు కొత్త విషయం చెప్తున్నాం, వినండి. ప్రతిరోజు మనము ఆరోగ్యం గురించి యజ్ఞం అంటే కేవలం ఆరోగ్య చికిత్స కొరకు కాదు, ట్రీట్మెంట్ కొరకు కాదు యజ్ఞం చేయడం అనేది. ప్రతిరోజు రోగనాశకాలు వాడాల్సిన అవసరం లేదు. వింటున్నారా? నిత్యాగ్నిహోత్రులు ప్రతిరోజు రోగనాశక సామాగ్రి వాడాల్సిన అవసరం లేదు. తిపతిగా రోజు వాడుతుంటారు గురూజీ. నేను వినండి, విషయం వినండి. నేను చెప్పే సూక్ష్మ విషయం చెప్తున్నాను. ప్రతిరోజు రోగనాశక సామాగ్రి వాడవలసిన అవసరం ఉండదు. మనం అన్నీ కలిపేస్తాం కదా. అందులో రోగనాశకాలు ఉంటాయి, మధుర పదార్థాలు ఉంటాయి, పుష్టివర్ధకాలు ఉంటాయి, తర్వాత సుగంధాలు కూడా ఉంటాయి. కొందరు సుగంధాలే వాడరు, అసలు తీపి వాడరు. తీపి అంటే ఏంటి? స్వీట్లు కాదు, పేడలు కాదు. మనం స్వీట్ అని పేడలు వాడతాం కదా, అతి మధురం గురూజీ. షాపుల్లో ఉన్నటువంటి స్వీట్లు వాడతాం. అసలు షాపులో ఉన్న స్వీట్ అసలు వేయకండి, ప్రమాదం, అది రోగాలు వస్తాయి. ఖర్జూర పండ్లు వేయండి, ఎండు ఖర్జూరాలు, కిస్మిస్లు, అటువంటివి. కిస్మిస్ కూడా కెమికల్స్ లేకుండా ఉండాలి. మళ్ళీ అంజీరాలు వేయచ్చు, తీపి పదార్థాలు అంటే.
అంటే సహజంగా తీపి ఉండాలి. బెల్లం కూడా కాదు మళ్ళీ, బెల్లం మనం తయారు చేసింది, ఈ రోజుల్లో కెమికల్ బెల్లం. ఇటువంటి చాలా ఎన్నో జాగ్రత్తలు ఉన్నాయి. అప్పుడు అంటారు దాన్ని యజ్ఞం. యజ్ఞం అంటే పరోపకారం ఉండాలి కదా, అపకారం ఉండకూడదు కదా. మనం చేసే యజ్ఞం కూడా సరిగ్గా చేయట్లేదు. అది వేదవిహిత కర్మే, మోక్షానికి ఉపయోగపడే కర్మ, నిష్కామ కర్మ. అంటే మనం కర్తవ్య భావనతో చేస్తే నిష్కామ కర్మ అవుతుంది, అది మోక్షానికి ఉపయోగపడుతుంది. మళ్ళీ ఏదైనా కామన ఉంటే కాదు, మళ్ళీ కామనతో రోగాల కొరకు బాధల కొరకు చేసే ఆ యజ్ఞం కానీ యాగం కానీ ఏదైనా కానీ అందులో ఏ కోరిక ఏ కామన ఉండకూడదు, కర్తవ్యం ఉండాలి అంతే. అది కూడా వేదవిహిత కర్తవ్యం. ఇంత లోతు ఉంటుంది, ఇంత సూక్ష్మం ఉంటుంది కర్మ అంటే. మనం నడిస్తే కూడా తప్పే. శౌచానికి వెళ్తాం కదా, దొడ్డికి వెళ్తాం కదా, లేదా లఘుశంక చేస్తాం, మూత్ర విసర్జన, లేదా మన చెమట, మన ఉమ్ము, మన ముక్కులో చీమిడి, ఏం చేస్తున్నాం మనం? ఇవన్నీ కర్మలే కదా, చేయకుండా ఉండలేం, అది అసాధ్యం, అసంభవం, కుదరదు. మరి అటువంటి ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? ప్రాయశ్చిత్తం చేసుకోవాలి గురుజీ. ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, లేదా జాగ్రత్తలు పాటించాలి, నియమాలు పాటించాలి, విధి విధానాలు తెలుసుకోవాలి, శ్రద్ధతో చేయాలి. ముఖ్యంగా శ్రద్ధ ఉండాలి, బాగా ఇష్టంతో చేయాలి. మనం చేసే కర్మ లౌకికంగా ప్రపంచంలో ఏది కోరకుండా ఉండాలి. పేరు, ప్రతిష్ట, ఈ ఇంద్రియాల సుఖాలు ఇవేమి ఉండకూడదు. అటువంటి కర్మలు చేయాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? యోగాభ్యాసం చేస్తే, యోగిగా మారితే సాధ్యమవుతుంది. అంటే బ్రాహ్మణ స్థితి రావాలి, బ్రాహ్మీ స్థితి రావాలి, మన వర్ణం బ్రాహ్మణ వర్ణం కావాలి. కానీ అర్జునుడు ఎవరు? అర్జునుడు ఎవరు? ఇక్కడికి రండి. క్షత్రియుడు. మరి క్షత్రుడికి ఏం చేయాలి? మరి క్షత్రుని ధర్మం ఏమిటి? ధర్మరక్షణ. ధర్మరక్షణ చేయాలి. క్షతి నుంచి రక్షించేవాడు. క్షతి కాకుండా, నష్టాలు కష్టాలు కలగకుండా, ప్రజలకు ధర్మానికి హాని జరగకుండా కాపాడేవాడే క్షత్రియుడు. క్షత్ర, క్షతి నుండి త్రాయతే, త్రాణం చేసేవాడు. అర్జునుడు ఏం చేయాలి? యుద్ధం చేయాల్సిందే కదా. అందుకే కర్మ గురించి బాగా తెలిసి ఉండాలి. అర్జునుడికి అర్థం కాలేదు కర్మ గురించి, సూక్ష్మం. ఏమనుకున్నాడు? యుద్ధం చేస్తే అది కర్మ అవుతుంది, పని అవుతుంది, ఆ పని చేస్తే, కర్మ చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది, అది సకామము నిష్కామము ఏదో ఒకటి. అంటే సకామ నిష్కామం గురించి కూడా నీకు పూర్తిగా స్పష్టత లేదన్నమాట. సకామంలో మంచి కూడా ఉంది, చెడు కూడా ఉంది కదా. సకామ కర్మ అనుకుంటున్నాడు యుద్ధం చేయడం అనేది. ఆ యుద్ధం తన కొరకైతే తప్పు, పాపం అది. గెలవాలి, గెలిచి తర్వాత సుఖాలు అనుభవించాలి, భోగాలు విలాసాల్లో ఉండాలి, ఆ బంధువులను సుఖంగా ఉంచాలి, దాని కొరకు కాదు, ధర్మరక్షణ కొరకు చేయాలి. ఇక్కడ కౌరవులు పాండవులు కాదు, ధర్మయుద్ధం. అందుకే భగవద్గీతలో మొదటి శ్లోకం ఏంటి? మొదటి శ్లోకం ప్రథమ శబ్దం, మొదటి శబ్దం, అన్ని చెప్పకండి, మొదటి శబ్దం అంతే. ధర్మక్షేత్రం, ధర్మం కొరకు ఉండాలి. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ధర్మం కొరకు చేస్తే ఏమవుతుంది? మళ్ళీ ధర్మం అంటే అక్కడ చాలా స్పష్టంగా ఉండాలి. వేదంలో చెప్పినట్టు చేయడమే ధర్మము. విరుద్ధం చేస్తే అధర్మం అవుతుంది, పాపం అవుతుంది. ఇంత జాగ్రత్తగా గమనించాల్సి వస్తుంది. సమ్యక్ జ్ఞానం ఉండాలి. సాంఖ్యయోగము, సాంఖ్య దర్శనం కూడా ఉంది కదా. సరైనటువంటి జ్ఞానం ఉండాలి. పదార్థాల గురించి యథార్థ జ్ఞానం, దాన్ని తత్వజ్ఞానం అంటాం. ఉన్నది ఉన్నట్టు తెలిసి ఉండాలి స్పష్టంగా. ఎన్ని పదార్థాల గురించి తెలిసి ఉండాలి మీకు? ఎన్ని పదార్థాలు? 3. ఈ విషయంలో ఎన్ని పదార్థాలు ఉన్నాయి? 3 పదార్థాలు: ఆత్మ, అనాత్మ, ప్రకృతి. మరి మీకు తెలుసుకోవాల్సిన పదార్థాలు ఎన్ని? 3 కదా. 3. ఆత్మ, అనాత్మ. అనాత్మ అంటే ఏంటి? ఆత్మ అనాత్మ ప్రకృతి కాదు. అనాత్మ అంటేనే ప్రకృతి అయిపోయింది. ఆత్మ పరమాత్మ ప్రకృతి, దాని పేరే అనాత్మ. జడం పేరే అనాత్మ. ఇక్కడికి వస్తే మన శరీరమే అనాత్మ, ఇదే ప్రకృతి, ఇదే జగత్తు, ఇదే ప్రపంచం, ఇదే విశ్వం, మన శరీరమే. అంటే నేనెవరు? ఈ శరీరం ఏమిటి? ఇక నన్ను నడిపించే, ఈ శరీరం నడిపించే, బ్రహ్మాండాన్ని, విశ్వం నడిపించే శక్తి ఎవరు? అంటే పరమాత్మ. ఆత్మ, పరమాత్మ, ప్రకృతి.
ప్రకృతిలో భాగమే శరీరం. మనం తెలుసుకోవాల్సిన పదార్థాలు ఎన్ని? 3 కదా. 3 పదార్థాల గురించి తెలుసుకోవడానికి ఎన్నేళ్ళు కావాలి మీకు? ఎన్ని జన్మలు కావాలి? ఎన్ని జన్మలు కావాలి? సరే ఇప్పటి నుంచి చెప్పండి. ఇప్పటి నుంచి ఎంత ఎంత సమయం కావాలి మీకు? ఇప్పటి నుండి మీకు సమయం ఎంత కావాలి తెలుసుకోవడానికి? టైం పెట్టుకోండి. 5 ఏళ్ళ, 10 ఏళ్ళ, 20 ఏళ్ళ, 50 ఏళ్ళ? ఎన్ని జన్మలు కావాలి 3 పదార్థాల గురించి తెలుసుకోవడానికి? చెప్పండి. ఇప్పుడు సందేహమా? నమస్తే అండి 1% వచ్చింది, ఇంకా 99 కావాల్సి వస్తుందో ఏంటో తెలియదు. అమ్మ మీకు తెలుసు 3 పదార్థం తెలుసుకోండి. ఎన్నేళ్ళు కావాలి? ఎన్ని జన్మలు కావాలి? ఎంత ప్రయత్నం చేస్తే అవుతుంది? ప్రయత్నం చేస్తే అవుతుంది, కానీ ఈ జన్మ అయితే సరిపోదు స్వామిజీ. 3 పదార్థాల గురించి తెలుసుకోవడానికి తెలుసుకోవడం 3 వేరు, పదార్థాలు. మూడే పదార్థాలు, పరమాత్మ, జీవాత్మ, ప్రకృతి తెలుసుకోవడం అంత సులువు కాదు కదండి. అమ్మ తెలుసుకోవడానికి ఎంత ఎంత కావాలి అంటే ఎంత కావాలి? నా కాల నియమం వామదేవవత్. కాల నియమం లేదు. కాల నియమం లేదు, అది ఎప్పుడు అనేది లేదు. తెలియదు. ఇప్పుడు ఇదే సెకండ్ అర్థం చేసుకోవచ్చు. కావచ్చు. నిజంగా అర్థం చేసుకోవడం ఉంది ఇక్కడ. తెలుసుకోవడం అంటే బాగా చదవడం కాదు, వేదాధ్యయనం మొత్తం చేయడం కాదు, అన్ని ఉపనిషత్తులు దర్శనం చదవాల్సిన అవసరం లేదు. అనుభవపూర్వంగా తెలుసుకోవాలి. ఏది అర్థం ఏ చేసుకోవడానికి ఈ జన్మ దర్శనమైనా, ఏ చాలు ఉపనిషత్తు అయినా, ఏ వేదమైనా, ఎవరు చెప్పినా, ఎక్కడ చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా, చెప్పినా, నేను కూడా చెప్పినా జరుగుతుంది అదే. మళ్ళీ 3 పదార్థాలు చూడండి, గమనించండి. కృష్ణుడు చెప్పినా, అర్జునుడికి ఎన్ని చెప్పినా చివరికి చెప్పేది ఇంతే. అది ఈ జన్మ ఆత్మ సరిపోతుంది కదండి తెలుసుకోవడం అంటే. ఈ జన్మ ఎందుకమ్మా? ఇప్పుడే అది ఇప్పుడే అర్థం చేసుకోవడం. తెలుసుకోవడం అంటే కంఠస్థం చేయడం అర్థం కాదు కదా. చేసుకోవడం, అర్థం చేసుకోవడానికి. అర్థం చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది? అవును, దానికి టైం పట్టదండి. బోధ సంఖ్య టైం. బోధపడాలి, సరిగా బోధ జరగాలి. బోధ, దాని అవగాహన అంటాం, అండర్స్టాండింగ్ అంటాం, ఇది అంటాం. సరిగ్గా అర్థం చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది అంటే ఎంత టైం పట్టదు. కానీ ఎందుకు టైం పడుతుంది మనకు? ఇంకెంత కాలం కావాలి? ఎందుకు అలా జరుగుతుంది? కారణం ఏమిటి? భగవంతుడు అర్థం చేయించాలా? భగవంతుడే దిగి వచ్చి అప్పుడు అర్థమవుతుందా? ఎవరు చెబితే అర్థమవుతుంది? ఎవరు బోధిస్తే? ఎవరు బోధించాలి మీకు? మహర్షి దయానంద సరస్వతి గారు రావాలా? వారి గురువు గారు వీరజానంద సరస్వతి గారు రావాలా? ఇంకా ఎవరైనా ఋషి కావాలా? ఎవరు బోధించాలి? ఎవరు ఉపదేశించాలి? చెప్పండి. మీ అటువంటి జ్ఞానులు బోధిస్తే మాకు సులువుగా అర్థమవుతుందండి. నేను కాదమ్మా, అసలు బోధ లోపలి బోధ జరగాలి. బయట వాళ్ళు ఎవరు అవసరం లేదు. ఇది పట్టుకోండి. ఈ ఎవరు అవసరం వాస్తవం లేదు. తెలియాలి. ఎవరు అవసరం నిజానికి అర్థం చేసుకోవాలంటే లోపల నుంచి. లోపల భగవంతుడు ప్రేరణ ఇస్తూనే ఉన్నాడు నిరంతరం. అసలు ఏమాత్రం గ్యాప్ లేకుండా ప్రేరణ వస్తూనే అది ఉంది, తెలవాలంటే వస్తూనే ఉంది. మీ ఇటువంటి వినాలి కదా, తెలవాలి కదండి. లేదమ్మా, చూడు ఎవరి మాకు ప్రయత్నం వారే. మీ ప్రయత్నం మీరే చేయాలి. ప్రయత్నం చేయడమే అత్యంత పురుషార్థం. చేయండి. లోపల నుంచి తీసుకోండి. లోపల నుంచి అర్థమవుతుంది, బయట నుంచి ఏం అర్థం కాదు. బయట నుంచి వింటాం అంతే, సపోర్ట్ అంతే. లోపల పట్టుకునే ప్రయత్నం చేయండి, సూక్ష్మంగా ప్రయత్నం చేయండి. ఏదైనా విషయం మనము ఏం చేస్తాం? ఇప్పుడు పరీక్ష ఉందనుకోండి, ఎగ్జామ్ ఉందనుకోండి, రేపు ఏం చేస్తాం? ఏకాగ్రం చేస్తామా లేదా? ముఖ్యమైన పని ఉంటే ఏకాగ్రం చేస్తున్నామా లేదా? ఇంత సీరియస్గా ఉంటాం. అప్పుడు ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, నిద్ర ఉండదు, ఏముండదు, ఏది గుర్తుకు రాదు. ఎలా ఉంటుంది? ఆ స్థితి రావాలి. అర్థం కాకపోతే ఉపాయం చెప్తాను, చేస్తారా? చేస్తాం గురించి. అయ్యో తప్పకుండా చేస్తాం, అందరూ నిజంగా చేస్తారా? మీకు అంటే ఏకాగ్రం కావాలి, అర్థం కావాలని చెప్తున్నాను. అది ఉపాయం. అది నేను చెప్పిన నా ఉపాయం కాదు. ఇంతకుముందు గొప్ప వ్యక్తులు మహాత్ములు చెప్పిన ఉపాయమే. నీళ్ళలో మునగండి, నోరు ముక్కు మూసుకోండి. మళ్ళీ ఇంకో ఉండం కదండి.
మీ ముక్కు మీరే మూసుకోండి, మీ నోరు మీరే మూసుకోండి, నీళ్ళ మునిగి ఉండండి. ఎవరు ముంచడం కాదు. ఎంతసేపు ఉండాలి అప్పుడు గురుజీ, అది ముఖ్యం. జల సమాధి అయిపోతాం కదండి. అప్పుడు ముక్కు మూసుకోవడం మానేసండి, పైకి లేవండి, నీళ్ళ మునిగి ఉండండి, లేచిన లేవాడండి ఇబ్బంది అనిపిస్తే. ఆ స్థితి చూడండి ఒకసారి. అప్పుడు ఎవరిని గుర్తుకొచ్చారా ఆ ప్రపంచంలో? మీకు ఏమైనా గుర్తుకొచ్చిందా ఆ టైంలో? ఎవ్వరు గుర్తురాదు. ఇప్పుడు ఎప్పుడు ఎవరు నేను గుర్తురాదు బయటకు గురూజీ. వచ్చేసి ప్రాణాన్ని రక్షించుకుంటా అన్న గుర్తొస్తుంది అంతే. అర్థమవుతుందా? ఆ స్థితి రావాలి. మంచి ఉపాయం, బాగుందా ఉపాయం? ఇది రామకృష్ణ పరమహంస గారు చెప్పిన ఉపాయం. ఇది రామకృష్ణ పరమహంస గారు ఒకరికి ఇలాగే నేర్పిస్తారు. అంటే మనం అంత ఏకాగ్రం చేయడం లేదు, అంత సీరియస్గా ఉండడం లేదు, అంత శ్రద్ధ లేదు మనకు. కాబట్టి ఆలస్యం అవుతుంది, సమయం పడుతుంది, జన్మలు పోతున్నాయి, అనేక జన్మలు గడిపేశాం, జీవితాలను గడిపేస్తున్నాం, జన్మలను గడిపేశాం. గడపడం అలవాటైపోయింది మనకు. గడపకండి, నడపండి. అర్జునుడు కలిగినటువంటి అయితే ఆ సందేహం కలిగిందో అది మన అందరికీ ఉంది. మన కర్మ గురించి మనకు స్పష్టత లేదు కాబట్టి ఇది పాపము, ఇది పుణ్యము, ఇది అది, ఇది ధర్మము, ఇది అధర్మము, ఇది అన్యాయము, న్యాయము అనుకుంటూ కాలం గడిపేస్తున్నాం. అసలు ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు కదా. అసలు నిర్ణయం తీసుకున్నారా? నిజానికి రకరకాల నిర్ణయాలు తీసుకున్నారు. ఈ జన్మను సార్థకం చేసుకోవడానికి, తరించడానికి నిర్ణయం తీసుకున్నారా? ఈ జన్మలోనే నేను తరించాలి, మళ్ళీ జన్మ వద్దు, ఇదే చరమదేహం, చివరి మరణం అని నిర్ణయం తీసుకున్నారా? అప్పుడు అవుతుంది. అప్పుడు సమయం అవసరం లేదు. నా కాలనీయమో వామదేవవత్. వామదేవుడికి పుట్టగానే మోక్షం లభించిందటగా, వెంటనే. నిర్ణయం తీసుకుంటారా? ఎప్పుడు తీసుకుంటారు చెప్పండి? వచ్చే దసరాకా, ఉగాదికా? ఎప్పుడు తీసుకుంటారు నిర్ణయం? ఇప్పుడే ఈ జన్మను సార్థకం చేసుకోవడానికి. ఇప్పుడు రకరకాల నిర్ణయం తీసుకున్నారు, ఎన్నో సాధించారు. రేపు అంటే అందరూ కూడా కుదరదండి. సాధించినవి ఎన్నో ఉన్నాయి. నిర్ణయం తీసుకున్నారు, వెంట పడ్డారు, పురుషార్థం చేశారు, శ్రమించారు, సాధించారు, అంతే కదా. ఇప్పుడు తీసుకోవాల్సిన నిర్ణయం మీ కొరకు, మీ కొరకు, మీ కొరకు, మీ కొరకు మాత్రమే, మీ కొరకు మాత్రమే. నిర్ణయం తీసుకుంటున్నారా? యుద్ధం చేయడానికి సిద్ధమా? సిద్ధమే గురు. ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు? ఈ జన్మలోని తరించాలి, మరో జన్మ వద్దు, ఇదే చివరి మరణం, చివరి దేహం, చరమదేహం. అప్పుడు అవుతుంది. ఏమో ఏమో అంటే జన్మలు పోతాయి. ఏమో ఏమనకండి, సాధ్యం కాదు, ఈ జన్మ సాధ్యం కాదు, వయసు వచ్చేసింది, వయసు మీరిపోయింది, అంటే వృద్ధాప్యం వచ్చేసింది, శరీరం సహకరించడం లేదు. అయినా అవకాశం ఉంది. 99 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు కూడా ఇంకా అవకాశం ఉంటుంది. తర్వాత క్షణంలో పోతామా, అప్పుడు కూడా అవకాశం ఉంది. ఇంకా సరైన బోధతో పోవాలి. పోయేటప్పుడు చివరి క్షణం కూడా అవకాశం ఉంది. చెప్పండి ఇప్పుడు ఎప్పుడు నిర్ణయం తీసుకుంటున్నారు? ఇప్పుడే గురుజీ. ఇప్పుడే ఈ క్షణమే నిర్ణయం తీసుకుంటున్నాం గురుజీ. ఎవరెవరు సిద్ధంగా ఉన్నారు ఒకసారి చెప్పండి. ఇప్పుడే ఈ క్షణమే నేను సిద్ధం గురుజీ. సిద్ధం అంటే మరి వ్యవహారం మార్చుకోవాలి. మరి మార్చుకుంటాం. మాట్లాడడం కాదు, నిర్ణయం తీసుకుంటే ఎలా ఉండాలంటే ఇంక అంతే. ఇప్పుడు మనం ఏదైనా పని అనుకున్నప్పుడు సాధిస్తాం కదా. ఏది వినిపించదు మనకు, ఎవరేమనుకున్నారో కూడా వినిపించదు. అంత ఏకాగ్రం చేస్తాం, నిన్న మునిగిపోతాం. మన ధ్యానం, మన ధ్యాస మనకే ఉంటుంది. ఆ స్థితి ఉందా? ఆ స్థితి తెచ్చుకోవాలి. అలా ఉండాలి. మరి ఎవరు చెప్పడం కాదు, ఎవరికో చూపించడం కోసం కాదు. మన లోపల బయటకు ఏం కనిపించకండి, బయట సామాన్యంగా ఉండాలి, కానీ లోపల మాత్రం మంచి సాధన ఉండాలి. షోయింగ్ అవసరం లేదు, ప్రదర్శన అవసరం లేదు. ప్రదర్శన అంటే ప్రత్యక్షం కాదు. పరమాత్మ ప్రత్యక్షం కావాలంటే ప్రదర్శన కాదు. ప్రదర్శన వలన దర్శనం కాదు. పరమాత్మ దర్శనం ప్రదర్శన వలన కాదు. ప్రదర్శన దూరం చేస్తుంది. ఎందుకంటే ప్రదర్శిస్తున్నాం కదా, నటిస్తున్నాం.
నటిస్తే నష్టమే, నటిస్తే నష్టమే. ఈ మార్గంలో నటన పనికిరాదు. అర్జునుడు నటించలేదు, ఉన్న విషయం చెప్పడం జరిగింది. అందుకే శ్రీకృష్ణుడు ఉన్న విషయం చెప్పడం జరిగింది. అలా మీరు కూడా నటించకుండా ఉన్న విషయం చెప్పండి. మీ సమస్యలు ఏమిటో ఒక వైద్యం దగ్గరికి, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమి నటించకుండా చెప్పాలి. నిజంగా నొప్పి ఎక్కడ ఉంది చెప్పాలి, అసలు సమస్య ఏంటి, అసలు రోగం ఏంటి చెప్పాలి. అప్పుడు ట్రీట్మెంట్ అవుతుంది కదా, చికిత్స జరుగుతుంది. దాచుకున్నారనుకోండి, నటించారనుకోండి, ట్రీట్మెంట్ ఏమవుతుంది, వికృతి అవుతుంది కదా. ఉన్నట్టు చెప్పే ప్రయత్నం చేసుకోండి. ముందు పరమాత్మకు చెప్పేసుకోవాలి. అందరికంటే దగ్గరగా అతి సమీపంలో ఉండేది పరమపిత పరమాత్మయే. అక్కడ చెప్పుకునే ప్రయత్నం చేయండి, అది ముఖ్యం. ఇక్కడ కృష్ణుడు దగ్గర ఉన్నాడు అర్జునుడికి, అర్జునుడు చెప్పుకుంటున్నాడు, కృష్ణుడు సమాధానం చేస్తున్నాడు. ఆ క్రమంలో మనం 3వ అధ్యాయం కర్మ గురించి, ఇదే ముఖ్యం. కర్మ సన్యాసం కాదు, కర్మ ఫల సన్యాసం ఉండాలి. ఇది సూత్రం, ముఖ్యమైన సూత్రం ఇదే. రెండవ శ్లోకం చూద్దాం. నేను 1వ శ్లోకం పూర్తి చేసుకున్నాం కదా. కర్మబంధం ప్రహాస్యసి, కర్మబంధనమును ఎలా విడిచిపెట్టాలో చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ యోగేతు ఇమాం శృణు ఏమన్నారు, దీన్ని వినండి అర్జున, విను ముందు. ఇక్కడ బుద్ధి అంటే బుద్ధిర్యోగే, బుద్ధి అంటే జ్ఞానం అని అర్థం. బుద్ధిర్ ఉపలబ్ధి జ్ఞానమితి అనర్థాంతరం అని చెప్పేసి న్యాయదర్శనంలో సూత్రం వస్తుంది. బుద్ధి అన్న, ఉపలబ్ధి అన్న, జ్ఞానం అన్న ఒకటే అర్థం అని. తర్వాత శ్లోకం, 2వ శ్లోకం. నా ఇహ అభిక్రమనాశో నాశ అస్తి, నేహాభిక్రమనాశో అస్తి. సంధి విచ్ఛేదం చేస్తే నా ఇహ అభిక్రమనాశ అస్తి అంటే ఇహ అభిక్రమనాశ నాస్తి అని అర్థం వస్తుంది. నేహాభిక్రమనాశో అస్తి ప్రత్యవాయో న విద్యతే, స్వల్పం అపి అస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. స్వల్పం అపి అస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. 2వ శ్లోకం అర్థం చెప్పండి తెలుగులో. రమాదేవమ్మ గారు ఉన్న పుస్తకం ఉందా? రమాదేవమ్మ గారు నమస్తే. ఉండండి, నేను గురుకులంలో ఉన్నాను. సరే అమ్మా. ఇక ఇంకెవరైనా? యోగ శిబిరం అవుతుంది, చదువుతా. బుక్ తెచ్చుకున్నా. ఉందా, పుస్తకం ఉందా? తెచ్చుకున్నానండి. ఆ, ఈ యోగ మార్గమున అభిక్రమనాశ న అస్తి, కర్తవ్య త్యాగం లేదు. ప్రత్యవాయ న విద్యతే, పాపమును లేదు. అస్య ధర్మస్య, ఈ ధర్మము యొక్క, స్వల్పం అపి, కొంచెము భాగము కూడా, మహతో భయాత్, పెద్ద భయము నుండి, త్రాయతే, రక్షించును. తాత్పర్యము: కర్మయోగం అనుసరించిన ఎడల కర్తవ్యమును విడువనవసరము ఉండదు. కావున కర్తవ్యమును నాచరింపనందున గలుగు ప్రత్యామ్నాయం కూడా వాటిల్లదు. ప్రత్యవాయము కూడా అంటే వాటిల్లదు. పాపం కూడా వాటిల్లదు. కర్మయోగం నందు ప్రవృత్తి గల వారు చేసిన స్వల్ప చరణము కూడా స్వల్ప ఆచరణము కూడా జీవుని గొప్ప భయము, మృత్యువు నుండి తప్పించును. ప్రాణికి గలుగు భయము అన్నిటికంటే మృత్యు భయము మిక్కిలి గొప్పది. దాని నుండి తప్పించుకొనుటయే మానవ జీవితమునకు లక్ష్యము. అందువలనే మానవుడు సాధింపవలసిన చతుర్విధ పురుషార్థములలో నంతిమ పురుషార్థము మోక్షము. అంతిమ పురుషార్థములలో అని వస్తుంది. అంటే తెలుగులో లోన్ లోపల ఇట్లా వస్తాయి కదా. పురుషార్థములలో అంతిమ పురుషార్థము మోక్షము. ధర్మార్థ కామ మోక్షాలు ఉన్నాయి కదా. ధర్మ అర్థ కామ మోక్ష, చివరి పురుషార్థం మోక్షము. అంతిమ పురుషార్థం మోక్షము అంటే మృత్యును ఉల్లంఘించుటగా. మోక్షం అంటే ఏంటి? మృత్యు రాకుండా చేసుకోవడమే మోక్షం. శాస్త్రములు వివరించుచున్నవి. ప్రాచీన మహర్షులు ఆధునికులలో
ఆధునిక ఆధునికులలో బుద్ధాది మునులు, దయానంద సరస్వతి వంటి మహర్షులు మృత్యు భయము నుండి తప్పించుకొనుటకే కదా మహా దైశ్వర్యములను ఇతర సుఖములను విడిచి అరణ్యాదులందు ఘోర తపము చేసి ఉన్నారు. దీని కొరకి అసలేంటి మృత్యు భయం ఉంటుంది, చనిపోతాననే భయం ఉంటుంది, అందరికి ఉంటుంది, ప్రతి ప్రాణికి ఉంటుంది, ప్రతి క్రిమికి ఉంటుంది, ప్రతి కప్ప దోమ ఈగ అన్నిటికి ఉంటుంది. మరణ భయం ఉంటుంది. మనకు మరణ భయం ఉందా లేదా? ఉందా? ఉందండి. అందరికి ఉంటుంది. విద్వాంసులు కూడా ఉంటుంది, ఉంది. అందరికి ఉంటుంది. మరణ భయం లేకుండా కావాలంటే ఈ కోరిక ఉందా? మరణ భయం లేకుండా కావాలని కోరిక ఉందా ఎవరికైనా? నాకు మరణం అంటే చావంటే భయం లేకుండా కావాలి అని ఉందా? అనిపిస్తుందా? ఉంచుకోవాలనిపిస్తుందా? మరణ భయం ఉంచుకోవాలనిపిస్తుందా, పోగొట్టుకోవాలనిపిస్తుందా? ఉండొద్దండి. పోగొట్టుకోవాలనే ఉంటది గురుజీ, అందరికీ ఉంటుంది. ఉంచుకుంటున్నారు. రోగాలు ఉంటున్నాయా, ఉంచుకుంటున్నామా? రోగాలు అవి ఉంటున్నాయా, మనం ఉంచుకుంటున్నామా? ఉంచుకుంటున్నాం గురుజీ. రోగాలను ఉంచుకుంటున్నామా, ఉంటున్నాయా? రోగాలు అవే వస్తున్నాయా, మనం తెచ్చుకుంటున్నామా? అలాగే మరణ భయం మనం ఉంచుకుంటున్నామా, అదే వచ్చిందా? భయం అదే వస్తుందా, దానికి అదే? ఆలోచించండి. ఏదైనా భయం కావచ్చు, అదే వస్తుందా, మనం ఉంచుకుంటామా, తెచ్చుకుంటామా? మనం మనమే తెచ్చుకుంటాం గురుజీ. అందుకే మనమే పోగొట్టుకోవాలి. ఎందుకు మరణ భయం ఉంది? చిన్నపిల్లలు ఎందుకు ఏడుస్తారు? చిన్నపిల్లలు ఎందుకు ఏడుస్తారు? అమ్మ కనిపించకపోతే, నాన్న కనిపించకపోతే ఎందుకు ఏడుస్తారు? భయం వల్ల ఏడుస్తారు గురుజీ. నేను సమాధానం నేను చెప్పేసిన కదా. అమ్మ కనిపించకపోతే, నాన్న కనిపించకపోతే ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారు? నాకు భయం ఉంటుంది కదండి. ఏ భయము? వాళ్ళకు రక్షణ లేదు అనే భయం ఉంటుంది. రక్షణ. అమ్మ లేదు, నాన్న రక్షణ, భయం వేస్తుంది కదా. మనకు కూడా అదే భయం. రక్షణ లేదనే భయం. మనకు రక్షణ లేదు, అందుకే భయం. మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? మరణిస్తే ఈ శరీరాన్ని వదిలిపెడితే ఎక్కడికి వెళ్ళాలి? అర్థం కదా, అయోమయం కదా. ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాలి నేను? అకస్మాత్తుగా ఇంటి నుంచి వెళ్ళగొట్టేస్తే ఎక్కడికి వెళ్ళాలి? చెప్పండి. రెంటింట్లో ఉన్నారనుకోండి, అద్దె ఇంట్లో, అర్ధరాత్రి వెళ్ళగొట్టేస్తే ఎక్కడికి వెళ్ళాలి? అందుకే భయం, ఎక్కడికి వెళ్ళాలో తెలియకనే భయం. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? ఈ శరీరం వదిలిపెట్టేసి ఎక్కడికి వెళ్ళాలి నేను? ఎక్కడ ఉండాలి? ఈ భయం ముఖ్యంగా. అంతేనా? వేరే భయం ఉందా? ముందే మీరు రెంట్ చూసుకొని అద్దె ముందే చూసి పెట్టుకుంటే, ముందే ప్లాన్తో, లేదా ఇల్లు కట్టి పెట్టుకుంటే, సొంత ఇల్లు కట్టుకున్నారు, ఎవరికి చెప్పలేదు, రెడీమేడ్ సిద్ధంగా ఉంది, అప్పుడు భయం ఉంటుందా మీకు? అద్దె ఇంట్లో ఉన్నారు, ఇప్పుడు ఇల్లు కట్టుకున్నారు, ఇల్లు ఉంది, మీకు తెలుసు ఎక్కడుందో, ఇప్పుడు భయం ఉందా? చెప్పండి, మాట్లాడండి. ఉండదండి. ఇప్పుడు భయం ఉండదు గురూజీ. ఇల్లు కట్టి పెట్టుకోండి, ఇల్లు కట్టి పెట్టుకోండి, మరి కట్టుకుంటున్నాం. సొంత ఇల్లు కట్టి పెట్టుకోండి, స్థిరమైన ఇల్లు, శాశ్వతమైన ఇల్లు కట్టి పెట్టుకోండి. మీరు కట్టి పెట్టాల్సిన అవసరం లేదు, ఉంది, ఇల్లు ఉంది, మీకు అడ్రస్ తెలియదు అంతే. కట్టే ఉంది, మీకు ఇల్లు ఉంది, సొంత ఇల్లు ఉంది, అందరికి సొంత ఇల్లు ఉంది, శాశ్వతమైనటువంటి గృహం ఉంది. ఉందా లేదా? ఉంది గురుజీ, ఉంది. డౌట్ డౌట్ లేదు గురుజీ, ఉంది. అందుకే ఏడుస్తున్నాం, దారి తెలియకనే ఏడుస్తున్నాం. సొంత ఇల్లు ఉన్న విషయం తెలియదు, అడ్రస్ తెలియదు, దారి తెలియదు, అందుకే అందరికి ఇల్లు ఇచ్చిండు దేవుడు, అందరికి ఆయన. మీ ఇల్లు, నా ఇల్లు, అందరి ఇల్లు ఒకటే. అడ్రస్ తెలిసిందా? తెలియదండి, ఎంతమందికి అడ్రస్ తెలిసిందో? తెలిసింది. సొంత ఇల్లు పర్మనెంట్, ఎప్పటికుంటుంది.
వెళ్దాం ఎప్పుడు ఇంటికి. వెళ్దాం వెళ్దాం గురూజీ. ఇప్పుడు భయం ఉందా చెప్పండి? ఇప్పుడు భయం లేదు. లేదండి. అర్థమైందా? మన సొంత ఇల్లు ఉంటే, అడ్రస్ తెలిస్తే, దారి తెలిస్తే, అవును. పోవడానికి వాహనం ఉంటే భయం ఎందుకు ఇక? ఇప్పుడు మరణ భయం ఉందా? ఇప్పుడు ఇప్పుడు చెప్పండి, మరణ భయం ఉందా? లేదండి. భయపడకండి మరి. ఈ రోజు నుంచి ఎవరు భయపడకండి. ఇంకా భయం లేదు, ప్రయాణమే. కేవలం మృత్యుంజయ మంత్రం చదువుకోగానే మరణ భయం పోదు. ఓం త్రయంబకం యజామహే మంత్రోచ్చరణ చేసి 108 సార్లు ఆహుతులు లేదా 1000 సార్లు ఆహుతులు ఇచ్చినంత మాత్రాన ఏ మాత్రం భయం పోదు. మరణ భయం, మృత్యు భయం ఉంటుంది. స్పష్టంగా తెలిసి ఉండాలి. ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను, ఎక్కడ ఉంటాను, ఏ అడ్రస్, ఆ దారి ఏమిటి, ఆ మార్గం ఏంటి, ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్తారు? యానం దొరికిందా? ఎప్పుడైనా విన్నారా యానం పేరు? విన్నామండి. ఏం యానం అది? దేవయానం పితృయానం అని దేవయానం, పితృయానం కాదు, దేవయానంలో వెళ్ళండి. దేవయానం వెళ్తుంది. దివ్య వాహనం ఉంది, దేవయానం మార్గం ఉంది, మంచి మార్గం ఉంది, దివ్య మార్గం ఉంది. ఆ మార్గం పట్టుకోండి, వేద మార్గం పట్టుకోండి. అసలు మరణ భయం ఉండదు. స్పష్టంగా తెలుసుకుంటే ఈ శరీరం ఉండదు. ఎంత ప్రయత్నం చేసినా ఉండదు. తెలిసి ఉండాలి మనకు. ఎంతైనా ప్రయత్నం చేయండి, ఈ శరీరం ఉండనే ఉండదు. శరీరం పోయిన తర్వాత ఇంకా సంబంధాలు ఎక్కడున్నాయి? బాంధవ్యాలు ఎక్కడున్నాయి? బంధువులు ఎక్కడున్నారు? బంధనాలు ఎక్కడున్నాయి? బంధనాలు లేవు, బంధువులు లేరు, బాంధవ్యాలు లేవు, ఇంకెవరు లేరు, ఏమీ లేదు. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. అసలు బంధువు ఎవరు? అసలు బంధువు ఎవరు? పరమాత్ముడే పరమ బంధువు. అది అర్థమైంది. అసలు పరమాత్మ. అది అర్థమైన తర్వాత ఇక ఏడుపు ఉండదు, ఏ భయం ఉండదు. దానికోసం ప్రయత్నం చేయండి. అందుకోసం కర్మయోగం అనుసరించిన ఎడల కర్తవ్యమును విడవ అవసరం లేదు. అదే లేదు, అవసరం లేదు. కర్మయోగం కనుక అర్థమైతే కర్తవ్యమును విడవలసిన అవసరం లేదు. కానీ కర్మ ఫలం మన చేతుల్లో లేదు. ఎగ్జామ్ రాయడం మన పని, రిజల్ట్ వేసుకోవడం, మార్కులు మనం వేసుకుంటామా? ఎగ్జామ్ రాసి కూలి పని చేసి కూలి ఎవరు ఇచ్చుకుంటారు? వారు ఇచ్చుకుంటారు ఏంటి? కూలివాడు కూలి పని చేసి కూలివాడు కూలి ఇచ్చుకుంటాడా? జీతం చేసి జీతం వేతనం ఇచ్చుకుంటాడా? తనకు తానే అది యజమానిస్తారు. మరి అది మన చేతులు లేదు కదా. మన పని కర్మ చేయడమే. అది కూడా వేదవిహిత కర్మ చేయాలి, అది ముఖ్యం. అలా చేస్తే కర్తవ్యం ఆచరించాలి అంతే. అప్పుడు పాపం ఉండదు. మనం ఏ కర్తవ్యాలు అనుకుంటున్నాం అంటే ఈ ప్రపంచంలో కర్తవ్యాలు ఇవి ముఖ్యం అనుకుంటున్నాం. మీరందరూ అదే భ్రమలో ఉన్నారు. ఈ బాధ్యత ఉందండి, ఆ బాధ్యత, ఈ బాధ్యత దాంట్లోనే ఉన్నారు. మీరు గమనించట్లేదు. అసలు బాధ్యత ఏమిటి? ఇది మర్చిపోతున్నారు. ఈ బాధ్యత చేయకపోతే ఇది పూర్తి చేయకపోతే చాలా నష్టం అవుతుంది మీకు. అది మర్చిపోతున్నారు. ఉదాహరణకు చెప్తాను. ఇప్పుడు మీ ఆరోగ్యం మీరు చూసుకోకుండా అందరి ఆరోగ్యం చూస్తున్నారు. అందరికి భోజనం పెడుతున్నారు వంట చేసి, ముఖ్యంగా తల్లులు. మీ ఆరోగ్యం బాగుండాలా? అందరి ఆరోగ్యం బాగుండాలా? ముందు మీలో శక్తి ఉండాలా? అందరిలో శక్తి ఉండాలా? మాలో ఉండాలి, అందరిలో కూడా ఉండాలి గురుజీ. ముందు తల్లుల గురించి మాట్లాడుతుంటారు. వంట చేసి పెడతారు కదా అమ్మలు. మనలో ఉండాలి. ముందు ఎవరు బాగుండాలి? ఎవరు ప్రశాంతంగా ఉండాలి? వంట చేసి కూడా ప్రశాంతంగా లేకపోతే, మనసు బాగాలేకపోతే, ఏడుస్తుంటే, కోపంగా ఉంటే, ఆరోగ్యం సరిగా లేకపోతే ఎలా వంట చేసి పెడతారు మీ పిల్లలకు? వంట చెడిపోతుంది. ఒకసారి ఊహించుకోండి, అర్థం చేసుకోండి. ఎన్ని తప్పులు చేస్తున్నారు మీరు? అసలు మీ గురించి మీరు ఎప్పుడైనా చూసుకున్నారా? మీ ఆరోగ్యం గురించి అదే తప్పు చేస్తున్నారు ఇప్పుడు కూడా. ఆత్మ ఉన్నతి చేసుకోవట్లేదు మీరు. ఆత్మ ఉన్నతి మర్చిపోయి ప్రపంచం ఏదో సేవ, పరోపకారం, పుణ్యము, పాపం అనుకుంటూ ఉంటున్నారు. అదే ధర్మము, ఇదే ధర్మం అనుకుంటూ తప్పులు చేస్తున్నారు, చాలా తప్పులు చేస్తున్నారు. ఆత్మోన్నతి ముఖ్యం, బాగా గుర్తుంచుకోండి. ఆత్మోన్నతి తర్వాతే మిగతా అంతా కూడా. దానికి శరీరం కావాలి కాబట్టి శరీరం కూడా బాగుండాలి. శరీరం సాధనం, వాహనం కదా. ఇది కూడా బాగుంచుకోండి. మనం వాహనం బాగాలేకపోతే మనం ప్రయాణం చేయలేం.
చేరుకోలేం కదా. అందుకే శరీరం బాగా ఉంచుకోవాలి. శరీరం అంటే అందులో మనస్సు, ఇంద్రియాలు అన్నీ వచ్చేస్తాయి. ఆత్మలో విద్య ఉండాలి. ఆత్మోన్నతి ముఖ్యం, అది చూసుకోండి. అందుకే కర్మ చేయడం అవసరం ఉంది. కర్మ వదిలిపెట్టకండి. భయం పోతుందా, ఉంటుందా? ఇప్పుడు బాగా గుర్తుంచుకోండి. రోగాలు మనమే తెచ్చుకుంటాం, మనమే పెంచుకుంటాం. రోగాలు రావు, భయం కూడా రాదు. భయం మనమే తెచ్చుకుంటాం, మనమే ఉంచుకుంటాం. భయాన్ని కాపాడుకుంటున్నాం. భయంగా ఉండడం, టెన్షన్ ఉంచుకోవడం. టెన్షన్లు వస్తున్నాయా, ఉంచుకుంటున్నామా? అన్నీ మనమే ఉంచుకుంటున్నాం. ఇప్పుడు అజ్ఞానం అనుకోండి, తెలియపడం అనుకోండి, మూర్ఖత్వం అనుకోండి, అది ఉంటుందా, మనం ఉంచుకుంటున్నామా? తెలియకుండా ఎందుకు ఉండాలి? తెలుసుకోవచ్చు కదా. నష్టం ఏంటి తెలుసుకుంటే నష్టమా? ఏదైనా విషయం తెలుసుకుంటే నష్టం ఉందా? తెలుసుకుంటే లాభమే గురూజీ, నష్టమేమీ లేదు. అర్జునుడు చేసే పని అదే. అర్జునుడు ఏం చేస్తున్నాడు? తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నేను పండితుణ్ణి, నేను యుద్ధ విశారదుణ్ణి, మంచి విలుకాన్ని అని చెప్పేసి అక్కడ ఏం ఆగలేదు, ఎటువంటి సంకోచం లేదు. అడుగుతున్నాడు అన్నీ. నాకు ఇలా అనిపిస్తుంది, నాకు అలా అనిపిస్తుంది, ఉన్న విషయం చెప్పేసుకుంటున్నాడు కదా. లోపల ఏం జరుగుతుందో, ఏ భయం కలుగుతుందో, అసలు సమస్య ఏమిటో, ప్రశ్నలు ఏమిటో, సందేహం ఏమిటో అడుగుతున్నాడు. మీరు అడుగుతున్నారు అసలు? సందేహాలు, ప్రశ్నలు, సమస్యలు దూరం చేసుకొని చూస్తున్నారా? దాచుకుంటున్నారా? ఇంకా దాచుకుంటున్నారు. సందేహాలు ఉంచుకుంటున్నారు, భ్రమలు ఉంచుకుంటున్నారు, భ్రాంతులు ఉంచుకుంటున్నారు. ఉంచుకోండి. ఇంకా భ్రమలో ఉండండి. ఎవరైతే భ్రమలో ఉంటారో భ్రమలని ప్రచారం చేస్తారు. బాగా గుర్తుంచుకోండి. మనకేం తెలుస్తుందో అదే చెప్తాం కదా. ఉన్నది ఇస్తాం, లేనిది ఇవ్వం. మనకు భ్రమలు ఉంటాయి, భ్రమలే పంచుతాం. సందేహాలు అలాగే ఉంచుకుంటాం. సందేహాలతో గనక ఈ దేహాన్ని విడిచిపెడితే మరో దేహం వస్తుంది. సందేహంలో కూడా దేహం ఉంది. సందేహాలు ఉంచుకొని దేహం విడిచిపెడితే మళ్ళీ దేహం వస్తుంది. కావాలా? సందేహాలు కావాలా? సందేహాల నుండి దేహాలు వస్తాయి. మరి గురూజీ, సంశయాత్మ వినశ్యతి అంటే అదేనా అర్థం గురూజీ? డౌట్ ఉండదు. సంశయం అంటే కదా, సందేహమే కదా. సంశయాత్మ వినశ్యతి, ఇది భౌతికత శ్లోకమే. సందేహాలు ఉంచుకోకండి, సంశయాలు ఉంచుకోకండి, భ్రాంతులు, భయాలు ఉంచుకోకండి. అసలు భయాల కన్నా భ్రాంతులే. భ్రమ పనికిరాదు. దాన్ని విపరీత జ్ఞానం అన్నారు యోగ దర్శనంలో, విరుద్ధ జ్ఞానం అన్నారు. అవిద్య, భ్రాంతి, మిథ్యాజ్ఞానం, ఇన్ని పేర్లు. ఇప్పుడు చెప్పండి, ఈ జన్మలో తరిస్తారా, ఇంకా జన్మలు కావాలా? జన్మలు, దేహాలు కావాలంటే సందేహాలు అలాగే ఉంచుకోండి. ఇక దేహాలు వద్దంటే సందేహాలు పూర్తి చేసుకొని సమాధానం పొంది అప్పుడు నమస్తే చెప్పండి ప్రపంచానికి. సరేనా? ఎప్పుడు వీడుకోలు ఎప్పుడు? వెంటనే గురూజీ, వెంటనే. తెలుసుకున్న తర్వాత వీడుకోలు. తెలియకుండా వెళ్ళకూడదు. బాగా గుర్తుంచుకోండి. ఈ ప్రపంచంలో తెలుసుకుని వెళ్ళాలి. అందుకోసం వచ్చింది ఈ దేహం. భగవంతుడు ఇచ్చినటువంటి ఈ దేహం, ఈ జన్మ, మానవ జన్మ తెలుసుకోవడానికే, సత్యాలు తెలుసుకోవడానికే ఇవ్వడం జరిగింది. మనిషిగా పుట్టినందుకు సత్యాలు తెలుసుకొని, సత్యాన్ని పట్టుకొని ఇక మళ్ళీ రాకుండా చేసుకుని వెళ్ళాలి. పని పూర్తి చేసుకుని వెళ్దాం. వాయిదాలు వేసుకోకండి. పని పూర్తి చేసుకుందాం. తొందరగా ముగించేసుకోండి. భౌతికంగా ప్రపంచంలో ఏమైనా బాధ్యతలు ఉంటే తొందరగా ముగించుకొని ప్రయత్నం చేయండి. మీ చేతిలో ఉన్నంతవరకు, మీ అధికారంలో ఉన్నంత వరకు మీరు పూర్తి చేసుకోవాలి. వాయిదా వేసుకోకండి. గట్టి ప్రయత్నం చేయండి. ఇప్పుడు చెప్పండి, భయపడతారా? భయం లేదండి. లేదు గురూజీ. దేనికి? మరణానికి. మరణానికి భయం లేదు. సొంత ఇల్లుందా? మరి సొంత ఇల్లుందా? సొంత ఇంటికి దారి అడ్రస్ గుర్తుకొచ్చిందా? గుర్తుకొచ్చిందండి. గుర్తుకొచ్చింది గురించి. సంతోషం. పరమాత్మ గుర్తుకొచ్చింది. ఎవరెవరికి గుర్తుకొచ్చింది అడ్రస్? గుర్తుకొచ్చిన తరిస్తారు. నాకైతే అడ్రస్ గుర్తుకొస్తే తరిస్తారు. ఇంకా సందేహమే కొందరికి. ఏమో అసలు ఇల్లు ఉందో లేదో అక్కడ ఇల్లు అంటే ఈ ఇల్లు ఉండదు. గుర్తుంచుకోండి. అక్కడ ఏసీ రూములు ఉండవు,
అక్కడ టీవీలు ఉండవు, యూట్యూబ్లు ఉండవు, ఆన్లైన్ గురూజీ క్లాసులు ఉండవు. గుర్తుంచుకోండి, అమ్మా. ఇవేమి ఉండవు అక్కడ. అక్కడ ఈ మనవరాలు మనమరాలు మనమలు మనమరాలు ఉండరు. సరేనా? అక్కడ ఓం గురుజీ కూడా ఉంటాడు చెప్పడానికి. అక్కడ ఎవరు ఉండరు. ఎవరు ఉండరు. పరమాత్మ ఉంటాడు కదండి, ఉండరు ఆ, అంటారు ఏంటి? ఒక్కరు ఉంటే చాలు, పరమాత్మ చాలు, ఎవరు అవసరం లేదు. ఈరోజు పడుకునేటప్పుడు కళ్ళు మూసుకొని ఎవరు లేరు, ఏమీ లేదు, పరమాత్మ తప్ప ఇంకెవరు అవసరం లేదని పడుకోండి. జపం చేసుకుంటాం. ఎవరు అవసరం లేదు, ఏది అవసరం లేదు, పరమాత్మ ఒక్కరుంటే చాలు. నా అండ దండ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు నా అండగా ఉంటే చాలు, అంతే. ఇంకెవరు అవసరం లేదు. మన వెన్నుదాన్ని ఎవరు, మన వెనక నుంచి సపోర్ట్ ఇచ్చేది ఎవరు? పరమపిత పరమాత్మ ఒక్కడుంటే చాలు, ఇంకెవరు అవసరం లేదు కదా. అంతేనా? అంతే చేద్దాం గురుజీ, మరి. సర్వశక్తిమంతుడు ఒక్కడుంటే చాలు. మరి ఈ శక్తులు ఆ శక్తులు ఏ శక్తులు అవసరం లేదు, పరమశక్తి ఉంటే చాలు. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, సందేహాలు గురుజీ. ఉంచుకోకండి, అడగండి ఉంటే. ఓం గురుజీ. చెప్పండి అమ్మా. శ్రేష్టమైనది సామాగ్రి సమిధలు దొరకపోతే చేయకపోవడమే కరెక్టా గురుజీ, లేకపోతే అవును, ఏంటి? అంత శుద్ధం దొరికిపోతే చేయకపోవడం మేలు కదా. చేయకపోవడమే మేలు అంటారు. మనం ప్రయత్నం చేయాలి. అంటే మన ఇంట్లో ఉంటాయమ్మా, బియ్యం ఉంటాయి కదా, పప్పులు ఉంటాయి, అవును గురుజీ. చూసుకోవాలి. ఇంట్లో పప్పులు ఉంటాయి, బియ్యం ఉంటాయి, ఎన్నో ఉన్నాయి. ఆవాలు, జీలకర్ర, మిరియాలు, లవంగాలు, యాలకులు, అన్ని కానీ సామాగ్రి. విద్య తెలియదు కదా గురుజీ, నాకైతే తెలియదు. ఏమేమి వేయాలో అది నాకు తెలియదు గురుజీ. ఇంట్లో ఉన్న మీరు ఏం తింటారు? ఇంట్లో జీలకర్ర అవన్నీ ఉంటాయి ఉంటాయి కదా, గురూజీ. వాము, అవును జీలకర్ర అవన్నీ ఉంటాయి కదా, అవును గురుజీ. ఆవాలు ఉంటాయి, మెంతులు ఉంటాయి, మసాలాలు ఉంటాయి, పప్పులు ఉంటాయి, బియ్యం ఉంటాయి, అవన్నీ వాడుకోవచ్చు. మరి ఇవన్నీ కూడా విషతుల్యమే కదా గురుజీ. మరి అంటే అన్ని పంటలన్నీ కూడా కెమికల్ వేసి పండించినాయి కదా. అక్కడే ఉంది మరి. అదే, అందుకే చెప్పాల్సి వస్తుంది. అందుకే సమస్య. ఇప్పుడు మన ఇంట్లో మన బియ్యం ఉన్నాయి, కానీ ఏ బియ్యం? పురుగులు రాకుండా అరికట్టే పౌడర్ రాసాయనిక. కలిపినటువంటి బియ్యం ఉంటాయి. అవును, ఇవన్నీ గమనించాల్సి వస్తుంది. ఇవన్నీ గమనించాలి. అటువంటి కాకుండా చూసుకోవాలి. ఇంట్లో తులసి చెట్టు ఉంటే తులసి దళాలు, తులసి ఆకులు కూడా వాడుకోవచ్చు, వేపాకులు వాడుకోవచ్చు, మామిడాకులు వాడుకోవచ్చు, జామాకులు వాడుకోవచ్చు, యూకలిప్టస్ వాడుకోవచ్చు, మారేడాకులు వాడుకోవచ్చు, ఇవన్నీ వాడుకోవచ్చు. మన కొంచెం ప్రయత్నం చేస్తే దొరుకుతాయి, అదేం లేదు, దొరుకుతాయి. ప్రయత్నం చేయాలి. అంటే యజ్ఞం చేస్తేనే పుణ్యం కాదు. యజ్ఞం అంటే అర్థం ఏంటి? పరోపకారం చేయాలి. ముఖ్యంగా యజ్ఞం యొక్క ఉద్దేశం పరోపకారం. దేవపూజ, సంగతికరణం, దానం, అది ముఖ్యం. దేవతల పూజ అంటే పంచమహాభూతాలకు ఎటువంటి హాని జరగకుండా చూసుకోవాలి, ఎటువంటి కాలుష్యం లేకుండా, పొల్యూషన్ కాకుండా చూసుకోవాలి, అది ముఖ్యం పెట్టుకోవాలి. అలాగే దేవతలు అంటే విద్వాంసుల సత్కారం కూడా దేవ పూజ అవుతుంది. సంగతికరణం అందరు కలవడం, సమన్వయం చేసుకోవడం, దానం చేయడం. దానం అంటే కేవలం ధనం మాత్రం కాదు, ఏదైనా ధనం, అభయదానం, అన్నదానం, విద్యాదానం కూడా. అలా ఇవన్నీ కలిస్తే అప్పుడు యజ్ఞం అది. అలాగే టెక్నాలజీ, ఏదైనా ఐడియా ఇవ్వడం. సమస్యలు ఉన్నప్పుడు, ఏదైనా బాధల్లో కష్టాలు ఉన్నప్పుడు మనం ఒక ఐడియా చెప్పి దాన్ని దూరం చేయడం, టెక్నాలజీ. అది కూడా యజ్ఞమే. శిల్ప విద్య అంటారు. శిల్ప విద్య అంటే టెక్నాలజీ, అది కూడా యజ్ఞమే. మరొక అర్థం చాంద్రగోపనిషత్తులో వస్తుంది, ఎత్తు జ్ఞ, దేని ద్వారా అయితే జ్ఞానం కలుగుతుంది, పరమాత్మ జ్ఞానం కలుగుతుంది, అది కూడా యజ్ఞమే. దాని బ్రహ్మ యజ్ఞం అంటాం మనం. ఎత్ జ్ఞ, యజమాని శబ్దానికి ఇంకొక రకం వ్యుత్పత్తి ఇది. ఎత్ అంటే దేని ద్వారా అయితే జ్ఞానం కలుగుతుందో, బ్రహ్మజ్ఞానం కలుగుతుందో, అది కూడా యజ్ఞమే. ఇన్ని ఉంటాయి అర్థాలు. చేసే ప్రతి పని యజ్ఞంలా తీసుకోవచ్చా గురుజీ? ప్రతి మంచి పరోపకారం చేయాలి. మన లోపల ఎటువంటి మనం దురుద్దేశం లేకుండా, ఏ స్వార్థం లేకుండా,
ఏది ఆశించకుండా చేసే మంచి పని అన్నీ కూడా యజ్ఞాలే. పక్షుల గురించి మనం ఆలోచించి చేయడం కూడా దాన్ని భూత యజ్ఞం అంటారు, బలివైశ్వదేవ యజ్ఞం. వాటి కూడా పెట్టడం. ఇప్పుడు ఎండాకాలం చాలా ఎండలు ఉంటున్నాయి, నీళ్ళు అందుబాటులో ఉంచడము, ఆహారం అందుబాటులో ఉంచడము, ఇటువంటి అవి కూడా యజ్ఞమే, భూత యజ్ఞం. అతిథి యజ్ఞం, పితృయజ్ఞం, పెద్దలను కాపాడుకోవడం. యజ్ఞం అంటే అన్నం పెట్టడం మాత్రమే కాదు, ప్రసాదం పెట్టడం మాత్రమే కాదు, వాళ్ళకి సేవ చేయడం కూడా యజ్ఞమే. పంచమహాయజ్ఞాలు అదొక పుస్తకం ఉంది పంచమహాయజ్ఞాల గురించి, మహర్షి దయానంద సరస్వతి గారు రచించినటువంటి పుస్తకం. గోపదేవ శాస్త్రులు అనువాదం చేసినారు, బాగా చేసినారు. చూడండి ఒకసారి, పంచమహాయజ్ఞం పుస్తకం పేరు. అలాగే అలాగే గురుజీ, ధన్యవాదాలు గురుజీ. చాలా ఉన్నాయి. మనకు నిజానికి చాలా సరళమైనటువంటి మార్గం మనది. వైదిక మార్గం చాలా సరళం, అందరికి అందుబాటులో ఉంటుంది, సులభంగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. అర్థం కాక కొందరు వికృతం చేస్తారు, జటిలం కఠినం చేస్తారు, కానీ చాలా సరళం ఈ మార్గం. అంటే తెలియక, శబ్దాలకు అర్థం తెలియక ఏదో ఊహించుకుంటాం మనం. ఇంకా ప్రశ్నలు, సందేహాలు ఏమైనా ఉన్నాయా? ఇంకా గురుజీ రోజు ఔషధాలు వేయొద్దంటున్నారు గురుజీ. హోమంలో రోజు వేయొద్దని చెప్పారు ఇప్పుడు, ఇంతకు ముందు రోగనాశకాలు అన్నాను. నష్టమేం లేదు, వేస్తే నష్టం లేదు, అవసరం లేదు, తప్పనిసరి వేయాల్సిన అవసరం లేదు. రోగనాశకాలు మనం సామాగ్రి అనగానే మొత్తం పుష్టి మిష్టి రోగనాశకాలు సుగంధాలు అని చెప్పేసి అంటే ప్రత్యేకంగా వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ట్రీట్మెంట్ అనుకున్నప్పుడు వేసుకోండి. జలుబు వచ్చింది, ఇంకేమైనా సమస్యలు అనుకున్నప్పుడు రోగనాశనం వేసుకోవచ్చు, ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. యజ్ఞం కూడా ట్రీట్మెంట్ కదా, యజ్ఞ చికిత్స, హోమోథెరపీ. ఇతర దేశాల్లో బాగా ఉపయోగించుకుంటున్నారు హోమోథెరపీని, మనం కూడా ఉపయోగించుకోవచ్చు. సమస్య ఉన్నప్పుడు వాడుకోండి, నష్టం కాదు. రోజు వేస్తే నష్టమేం లేదు, కానీ అవసరం లేదని. ఇంకా నమస్తే గురుజీ, ధన్యవాదాలు. అదొక సూక్ష్మ విద్య యజ్ఞం గురించి. ముగించేద్దాం మరి. ఈరోజు ఒకసారి చెప్పండి, ఏమి నేర్చుకున్నారు? మీకు కలిగిన బోధ ఏమిటి? ఏమైనా సంకల్పాలు తీసుకున్నారా? ఏమైనా అర్థమైందా ఈరోజు? ఈరోజు సార్థకమైందా? ప్రతిరోజు సార్థకం కావాలి. రేపు చెప్పుకోవాలి మళ్ళీ, నేను నిన్న హాయిగా ఉన్నాను, సార్థకం చేసుకున్నాను నిన్నటి రోజును అని రేపు చెప్పుకోవాలి. అలా ఉండాలి. భవిష్యత్తులో మనం చెప్పుకుంటప్పుడు ఇలా గ్రేట్గా చెప్పుకుంటే అట్లా ఉండాలి. నేను ఈరోజు ఇలా గడిపినాను, సంతోషంగా ఉన్నాను అని చెప్పేసి అలా అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజు సార్థకం కావాలి, ప్రతిదినం, ప్రతి క్షణం. విన్నారు కదా మాట. జీవితాలను గడుపుతున్నారా, నడుపుతున్నారా? నడపండి, గడపకండి. సమయం గడపవద్దు, సరేనా? మీ జీవితాలను మీరు నడిపించుకోండి, మీ కంట్రోల్ ఉండాలి. మీ జీవితం మీ కంట్రోల్ ఉండాలి, ఊరికే గడపకండి. ముగించేద్దామా? ముందుగా పరంపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు, మునులకు అందరికీ వందనాలు, ధన్యవాదాలు. పండిత గోపదేవ శాస్త్రి గారి గురువు స్వామి ఆత్మానంద సరస్వతి గారికి వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ, వేదాంగ పారంగత దర్శనతత్వవేత్త కళాప్రపూర్ణ పండిత గోపదేవ శాస్త్రి గారికి వందనాలు, కృతజ్ఞతలు, ప్రణామాలు సమర్పిస్తూ మీ అందరికీ పరంపిత పరమాత్మ శుభాశీస్సులు. ఓం శం శుభం. ముగించేద్దాం. సర్వేభ్యో నమో నమః. ఓం శుభం. గురుజీ ధన్యవాదాలు. ఓం శుభం.